దేవా, సర్వాధికారి, సర్వకృపలకు ఆధారభూతుడా, పరిశుద్ధుడా, మరొకసారి ఈ ఉపవాస దినం 17వ దినముగా మీ సంధికి వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరచం కృప చూపెట్టినారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం వినబోచుండగా నీ స్వరాన్ని మాకు దయచేయము. మా గమనం కేవలం నీ వైపుకే, మా దృష్టి కేవలం మీ వైపుకే కేంద్రీకరించుతాము గాక. మా మనసును ఇటు అటు కొట్టుకొని పోయే సాతాను శక్తులను లయపరచండి. ఓ దేవా, ప్రార్థన చేయడానికి కొరకై కావలసిన హెచ్చరికలు, కావలసిన వాక్య భాగాలు, కావలసిన ఉపదేశం మీ ద్వారా మేము పొంది, మీ జ్ఞాన వచనాలు మేము ధ్యానించి, ఆ జ్ఞానాన్ని పొంది మేము జ్ఞానముతో నీ సన్నిధిలో ప్రవర్తించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి, భారంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి భారభరితన ఆత్మను కుమ్మరించండి. అలక్ష్య నిర్లక్ష్య వైఖరి దూరపరచండి. నీ సన్నిధిని అనుభవించే ప్రజలుగా చేయండి. వినగల చెవి, గ్రహించే హృదయం, ప్రార్థించే ఆత్మ కుమ్మరించండి. తండ్రి, మా మనసును ఇటు అటు కొట్టుకొని పోయి భంగపరిచే సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. తండ్రి, ఇంటర్నెట్ స్వాధీనంలో ఉంచండి. మా ప్రియుల గృహాల్లో కూడా వారి ఇంటర్నెట్లు, వారి ఏ విధంగా వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నారో వారికి కావాల్సిన వినగల చెవి, గ్రహించే హృదయం దయచేయండి. ప్రార్థన చేయడానికి కూడా కావాల్సిన అవకాశాలు మా ప్రియ సహోదర సహోదరులకు పుట్టించండి. మీ సన్నిధిని గడుపుతుండగా మీ సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన ఆదరణ, ప్రోత్సాహం, ధైర్యము, సంతోషము మాలో పోయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ దాసులను సులుచట మరుపరచుము. వర్తమానంలోను తర్జుమాలోను మీ యొక్క పరిశుద్ధాత్మ సహకారముతో తగిన మాటలు మాకు అందింపచేయము. మా మానవ మాటలు కొట్టివేసి మీ దైవికమైన మాటలతో మమ్మల్ని నింపుము. ఏది అవసరమో ప్రజలకు అర్థమయ్యేలాగున కావలసిన విషయాలు దయచేయి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టుతా వచ్చాడు. आज सवेरे के समय में एक नया दिन हमें दिया है, उसके लिए हम धन्यवाद करते हैं. ఈ దినము గత 16 దినాలు ఉపవాస ప్రార్థనలో మనము ప్రభు సన్నిధిలో గడుపుతా వచ్చాం. 16 बीते हम 16 दिन उपवास प्रार्थना में बिताते हुए आए. ఈ దినం 17వ దినములో ప్రవేశపెట్టినాం. आज का दिन हम 17वां दिन में प्रवेश किया है. ఈ దిన ప్రార్థన కొరకు కూడా కొన్ని లేఖనాలు మన ధ్యానాంశాన్ని ధ్యానించి మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. आज भी हम कुछ वचन हमारे विषय में ध्यान करके हम प्रार्थना में जाएंगे. దేవుని వాక్యంలో నుండి నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం परमेश्वर के वचन में से नेहमिया 2रा अध्याय 17, 18 వచనాలు చదువుకుంటాం. 17 और 18 पद पढ़ेंगे, కలిసి చదువుకుంటాం. मिलकर पढ़ेंगे. బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 2 verse 17 and 18. नेहमिया 2रा अध्याय 17 और 18 पद. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకల్ల శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబోయినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాక మళ్ళా కట్టదము రండి. यह सुनकर और वे साइदस और नमक कर्मचारी अमोनी और नायक का अरबी उड़ाने लगे और तुच्छ जानकर कहने लगे. చదువుకున్న మాటలను దేవుడు మన కొరకై దీవించును గాక. पढ़े वचन को प्रभु हमारे को आशीष दे. ఇక్కడ కట్టుదము రండి అనే మాటను మనము గత దినాల నుండి ధ్యానిస్తా ఉన్నాం. हम यहाँ पे वचन ध्यान करते हैं बीते दिनों से. आओ हम मिलकर बनाएंगे. ప్రాకారములు పడిపోయినాయి, दीवार गिर गए, గుమ్మములు కాల్చబడినందువలన गुम्मट भी जल गए. నెహెమియా ఆ విషయాన్ని తెలుసుకొని ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. नेहमिया वो विषय जानकर उपवास से और दुख से प्रार्थना करते हुए आया. తర్వాత కట్టుకు పూనుకుందాము రండి, आओ हम मिलकर बनाएंगे. కట్టుదము రండి. आओ मिलकर बनाएंगे. ఆ మాటలో అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. उस बात के द्वारा हम बहुत सारे विषय को ध्यान करते हुए आया. నిన్నటి దినంలో కూడా చూస్తూ వచ్చాం. कल के दिन भी हम देखते हुए आए. ప్రార్థన ద్వారా శత్రువులను తరుముట, प्रार्थना के द्वारा शत्रुओं को भगाना. ప్రార్థన ద్వారానే మనము తరమగలుగుతాం. మరి వేరే ఆయుధాన్ని ఏది
కూడా ఉపయోగించలేం. प्रार्थना के द्वारा ही शत्रुओं को भगा सकता है, मगर दूसरे कोई द्वारा भगा नहीं सकते। ఈ దినము ఇంకొక మాట చూస్తున్నాం. आज के दिन हम दूसरा एक बात देखते हैं, చెత్తను తొలగించుట. यानी कि यहाँ से कचरे को हटाना। ఆ, చెత్త ఉంది అక్కడ. वहाँ पे कचरा है। ఎక్కడ ఉంది చెత్త? कहाँ पे? యెరూషలేములో ఉంది చెత్త. यरूशलेम में है। చూడండి 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. देखिए नेहम्या 4 अध्याय 16వ వచనం. उसका 16वां पद, 4:16. 4:16। అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయించు వచ్చిరి, సగం మంది ఈటలను బల్లెములను పిండ్లను కవచములు ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. उस दिन से मेरे आधे सेवक तो उस काम में लगे रहे और आधे बर्छियों, तलवारों और धनुषों और जिल्मों को धरण किए रहते थे और यहूदा के सारे घराने के पीछे हकीम रहा करते थे। ఇక్కడ అనేకులు గొప్పవారు ఉంటా వచ్చారు. यहाँ पे बहुत सारे लोग, बड़े लोग को हम देखते हुए आए। తర్వాత बाद में అక్కడ యెరూషలేము పాడైపోయిన స్థితిని మనం చూస్తాం. वहाँ पे यरूशलेम बहुत ही नाश की स्थिति में हम देख रहे, కూలిపోయిన స్థితిని చూస్తాం. गिरा हुआ स्थिति को देख रहे। గోడలు పడిపోయాయి, दीवार गिर गए, ద్వారాలు ఆ దర్వాజాలు కాలిపోయాయి. पूरे दरवाजे भी जल गए। ఆ కారణముచే అక్కడ విస్తారమైన చెత్త ఉంది. उस कारण के उस कचरा के कारण वहाँ पे ज्यादा कचरा था। ఆ, అక్కడ చెత్త విస్తారంగా ఉన్న కారణముచే वहाँ पे कचरा ज्यादा रहने के कारण బలమైన ప్రాకారములు కట్టాలంటే बहुत ही मतलब ताकतवर दीवार को बनाना है तो మొదట ఆ చెత్తను తీసేయాలా. पहले वो कचरे को निकालना है। చెత్తను తీసేయకుండా ఒక నిర్మాణం నిర్మించాలంటే నిర్మించలేం. वो कचरे को ना निकालते हुए एक दीवार बनाना है तो नहीं बना सकते। అక్కడ ఉన్న చెత్త అంతటిని కూడా మొట్టమొదటిగా శుభ్రపరచాలి. वहाँ पे जो कचरा है उसे पूरा निकालना पड़ेगा। ఏంటి ఈ చెత్త అని మనం చూస్తే क्या है ये कचरा को देखने से మన ఆత్మకు పోల్చుకుంటే हमारे आत्मिक रीति से మానవ ఆచారాలు, సాంప్రదాయాలు, मानव की पद्धति అభ్యాసములు, और उसके संस्कार, ఇవే మన హృదయములో చెత్తగా ఉన్నాయి. यही हमारे हृदय में कचरा है। ये దేవుని పని బలముగా జరగాలంటే परमेश्वर का काम सामर्थ्य से होना है तो మనము దేవుని పని యోగ్యంగా జరగాలని ఆశించిన ఎడలా अगर परमेश्वर का काम अगर योग्य बनना है ऐसी आशा हम में है तो ఈ చెత్త అంతయు మానవుని యొక్క హృదయంలో నుండి మనం తీసేయాలి. ये सारा कचरा हमारे हृदय से निकालना पड़ेगा। ఈ చెత్త అంతా కూడా మనం దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. इस कचरे के बारे में मार्क सुसमाचार 7वां अध्याय में लिखा है। చూడండి దేవుని వాక్యములో देखिए మార్కు సువార్త 7వ అధ్యాయం मार्क सुसमाचार 1 నుండి 13 వచనాల వరకు మనం గమనిస్తే 7वां अध्याय पहले से लेके 13 वचन तक हम देखने से అది మీరు తర్వాత చదవండి. आप बाद में पढ़िए। మనం ఒక్క వచనం ఇక్కడ చదువుతాం. हम एक यहाँ पे एक वचन ध्यान करेंगे। 8వ వచనం. 8वां पद, మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. क्योंकि तुम परमेश्वर को आज्ञा को टालकर मनुष्य की रीतियों को मानते हो। 9వ వచనం. 9वां वचन, ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞ బొత్తిగా నిరాకరించుదురు. उसने उनसे कहा, तुम अपनी परंपराओं को सामने के लिए परमेश्वर को आज्ञा कैसे अच्छी तरह टाल देते हो। 13వ వచనం. 13वां पद, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిరర్థకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. इस प्रकार तुम अपनी परंपराओं से जिन्हें तुमने ठहरा है परमेश्वर का वचन टाल देते हो और ऐसे ऐसे बहुत से काम करते हो। చాలా సందర్భాల్లో, बहुत सारे विषय में, చాలా స్థలాల్లో बहुत सारे स्थान में మత శాఖాధికారులు,
जो समाज के जो बड़े होते हैं మానవ సంప్రదాయంలో ఆచారాలను గట్టిగా పట్టుకుని ఉంటారు. तो मनुष्य के परंपराओं को पकड़ कर रखते हैं, వారి పితరుల ఆచారాలను పట్టుకుని ఉంటారు. उनके परंपराओं के संस्कृति और आचार को पकड़ कर रखते దేవుని हैं, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. परमेश्वर के वचन को निर्लक्ष्य करते हैं। ఒక దినానాట एक दिन ఓసారి एक बार దైవజనుడు బక్సింగ్ గారి దగ్గరికి కొంతమంది వచ్చారట. भाई बक्सिंग के पास कुछ लोग आए, భక్తి కలిగిన కొంతమంది बहुत ही भक्तिमान लोग, మత పెద్దలు यानी कि समाज के बड़े लोग। వచ్చి ఏం చేశారట, क्या किए, కొన్ని మాటలు మాట్లాడడానికి వచ్చారట. कुछ बातें बोलने के लिए आए। ఏం మాట్లాడడానికి వచ్చారంటే, क्या बोलने के लिए आए మీ हो? కుటుంబం ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు ఎంతో గొప్పవి, आपके सामाजिक मीटिंग के द्वारा जो परमेश्वर जो काम कर रहा है बहुत बड़ा ఆ है। కూడికల ద్వారా జరిగే అద్భుతాలను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. उस मीटिंग के अद्भुत कार्यों के कारण हम बहुत खुशी है। వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడుతూ వచ్చారట. कितने वो मर्यादा से बात करते हुए आया। తర్వాత बाद में దైవజనుడు చేసే రెండు విషయాల గురించి కూడా వారు మాట్లాడుతూ వచ్చారట. सेवक जो दो विषय के बारे में भी बात करते हुए ఆ आए। రెండు విషయాల కొరకు మేము సమ్మతించలేము. वो दो विषय के बारे में हम सहकार नहीं हो सकते। నువ్వు ఆ పనులు రెండు కార్యాలు ఎట్లా చేస్తున్నావు, आप दो काम कैसे कर रहे, నీకు ఎవరు చెప్పారు అట్లా, आपको कौन बताया, అవి సరైనది కాదు वो ठीक नहीं है, అని వారు మాట్లాడడానికి వచ్చారు. ऐसा बोलते हुए आए। ఆ రెండు ప్రశ్నలు वो दो प्रश्न में మొదటి ప్రశ్న ఏంటంటే, पहला प्रश्न क्या है, నీవు ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు, आप क्यों बपतिस्मा दे रहे हो? ఇది మొదటి ప్రశ్న ये पहला प्रश्न అని వాళ్ళు అడుగుతా వచ్చారు. ऐसा बोलते हुए आए। రెండవ ప్రశ్న, दूसरा, ఆదివారం నాడు ప్రత్యేకంగా ఆరాధన ఎందుకు నడిపించున్నావు, हाँ आप रविवार को प्रत्येक रीति से आराधना क्यों चला रहे हो? ప్రతి ఆదివారం బల్లెందుకు ఇస్తావు, हर हफ्ते आप मेज क्यों देते हो? నువ్వు ఆదివారమే ప్రత్యేకంగా ఉంటావు, మిగతా దినాలు వేరే ఎందుకు, रविवार को आप प्रत्येक रीति से रहते और बाकी अलग दिन ऐसे क्यों नहीं? అంటే ఆరాధన దినమే కానుకలు పెడతావు, మిగతా దినాల కానుకలు ఎందుకు పెట్టవు, आप आराधना के दिन ही आप मतलब चंदा रखते हो, बाकी दिन क्यों नहीं रखते? ఎందుకంటే మిగతా కుడికల్లో మీరు వెళ్ళండి, दूसरे मीटिंग में आप जाइए, ఎక్కడికన్నా कहीं भी వాళ్ళు ఎన్నిసార్లు కుడికలు పెడితే అన్నిసార్లు కానుకలు పడతారు. वो जितने बार भी मीटिंग लगाएंगे उतने बार भी वो चंदा पकड़ते हो। కానీ దైవజనుడు ఏనాడు కూడా అలా చేయలేదు. मगर यहाँ पे हमारे भाई भक्त सिंह कभी भी ऐसा नहीं किया। అట్లు వారు ఈ రెండు ప్రశ్నలు ప్రశ్నించారట. ऐसे दो प्रश्न पूछे हो, అప్పుడు దైవజనుడు ఏం సమాధానం ఇచ్చాడంటే, तब वो हमारे सेवक ने क्या समाधान दिया, చిన్న పిల్లలు బాప్తిసం పొందినట్టు బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా, बच्चे लोग बपतिस्मा लिया है ऐसा बाइबल में कहीं लिखा है क्या? ఉంటే నాకు చూపించండి. अगर लिखा है तो मुझे दिखाइए। మరియు బాప్తిసం అనగా అర్థం ఏంటో మీకు తెలిస్తే నాకు తెలియపరచండి. बपतिस्मा का अर्थ क्या है अगर आपको पता है तो मुझे भी पता मालूम कीजिए। ఈ రెండు మాట్లాడాడట. ये दो बात बोला చిన్న है। పిల్లలకు బాప్తిసం బైబిల్లో ఎక్కడ ఇచ్చారా నాకు చూపెట్టండి. छोटे बच्चों को बपतिस्मा कहीं दिया है क्या ऐसा बाइबल में मेरे को दिखाओ। రెండవది, दूसरा, బాప్తిసం అంటే మీకు ఏమర్థమైందో దాన్ని తెలియపరచండి. बपतिस्मा का अर्थ क्या है आपको वो मुझे बताइए। అందుకు इसलिए ఆ గుంపులో వచ్చిన 10 మంది మనుషులలో उस जून में 10 जन लोग, ఒక ముఖ్యమైన పాస్టర్ నిలబడి అన్నాడట, एक मुख्य पास्टर ने कहा, ఎన్నో యుగముల నుండి ఈ పరంపర జరుగుతా ఉంది, बहुत सारे युग से ये पारंपरिक रीति से चलते हुए आ మా रहा, పితరుల కాలం నుండి జరుగుతా ఉంది. हमारे पारंपरिक से चलते हुए आ रहा। భక్తి పరులైన పెద్దలు చిన్న బిడ్డలకు బాప్తిసం ఇచ్చుచున్నారు, हमारे भक्तिमान लोग छोटे बच्चों को बपतिस्मा दे रहे, వారు చేసిందంతా తప్పేనా అని అడిగాడట. वो सब कुछ जो कर रहे हो गलत है क्या? అప్పుడు బక్సింగ్ గారట, तब भाई भक्त सिंह ने कहा, మా తాత కూడా చాలా భక్తిపరుడు, मेरे दादा भी बहुत ही भक्तिमान है, సత్పురుషుడు కూడా, बहुत ही सत्पुरुष भी है। నేను మా తాత మాటలు వినవచ్చునా, मैं अपने दादा की बातें सुन सकता हूँ क्या? లేక नहीं तो బైబిల్ చెప్పుతున్నది వినవలనా, नहीं तो जो वचन कह रहा है वो सुनना है क्या? రెండు మాట్లాడాడట. ये दो बातें మా पूछा। తాత కూడా చాలా భక్తిపరుడు, मेरे दादा भी भक्तिमान ఆయన थे, చెప్పిన మాట వినాలా, उसकी बात से सुनूं क्या? లేక नहीं। దేవుని వాక్యం చెప్తున్న మాట వినాలా. नहीं तो पवित्र शास्त्र के वचन के मुताबिक सुनूं क्या? అప్పుడు వాళ్ళు అన్నారట, तब उनने నీ कहा, ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మేము సిద్ధపడి రాలేదు అన్నారట. आपके प्रश्नों का जवाब देने के लिए हम तैयार से नहीं आए। అప్పుడు దైవజనుడు అన్నారట, బక్సింగ్ గారు तब भाई भक्त सिंह ने कहा, మీరు ఒక దినాన్ని నిర్ణయించండి, आप एक दिन को निर्णय कीजिए, ఒక సమయాన్ని నిర్ణయించండి, एक समय को निर्णय ఒక कीजिए, స్థలము కూడా మీరే నిర్ణయించండి. एक स्थान को भी निर्णय कीजिए। మీరు आप ఎంత మంది పాస్టర్లు ఆహ్వానిస్తారో ఆహ్వానించండి,
పిలవండి. आप कितने लोग को, पास्टर लोग को बुलाएंगे, सारे को बुलाओ. ఎంతమంది మత పెద్దల్ని పిలుస్తారో పిలవండి. जितने समाज के बड़े लोग को बुलाएंगे बुला लो. నన్ను కూడా పిలవండి. मुझे भी बुलाइए. నేను మాత్రం ఒక్కనే మీ వద్దకు వస్తాను. मैं तो केवल सिर्फ अकेला ही आऊंगा आपके నాతో पास. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. मेरे साथ में मैं किसी को नहीं लेके आऊंगा. బైబిలు ఆధారం చేసుకొని మాట్లాడదాం అక్కడ. ये बाइबल के आधार पर हम बात करेंगे. లోక సుందర మాటలు కాదు, ये दुनियादारी की बातें नहीं, లేక మన పితరుల నాటి నుండి వచ్చే పారంపర్య ఆచారాలు కాదు. हमारे पारंपरिक आचार के मुताबिक भी नहीं. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో బైబిల్ వాక్యంలో నుండి ఆధారం చేసుకొని మాట్లాడదాం. बाइबल के वचन के आधार पर हम बात करेंगे. మాట్లాడే విషయాలు బైబిల్లో ఉన్నావని, जो बात करने का विषय बाइबल में है करके మీరు వాక్యమును ఎత్తి నాకు చూపెట్టాలా. आप वचन मेरे को दिखाना. వాక్యం లేకుండా ఏ విషయం కూడా నాతో మాట్లాడొద్దు. बिना वचन के मेरे साथ कुछ भी बात नहीं करना. వారు దాని కొరకు సమ్మతించి वो लोग उनके लिए ठीक बोला, దాని కొరకు సమయం కేటాయించారు, उसके लिए समय भी दिया, దాని కొరకు స్థలము నిర్ణయించి उसके लिए स्थान भी निर्णय किया. తప్పనిసరిగా వచ్చేదము అని. वो हम जरूर आएंगे. అయితే దైవజనుడు అంటాడు, तब हमारे भाई भक्त सिंह कहते हैं అయితే फिर ఈ దినం వరకు కూడా వారు నా దగ్గరికి రాలేదు. आज तक भी वो मेरे पास आए नहीं. మాట్లాడదామన్నారు, बात करने को लिए बोला, జవాబు ఇస్తామన్నారు, जवाब देने के लिए भी बोला, తారీఖు నిర్ణయించిండ్రు, तारीख भी देने के लिए సమయం बोला, నిర్ణయించిండ్రు, समय भी, స్థలం నిర్ణయించిండ్రు. स्थान भी, కానీ मगर నేటి వరకు కూడా ఒక్కడు కూడా నా ఎదుగు రాలేదు. आज के दिन तक एक भी नहीं आया. తర్వాత बाद में ఆదివారం జరుగు ఆరాధనను గురించి కూడా వారితో ఒక విధంగా చెప్పాడు. जो रविवार को जो आराधना होता है उसके बारे में एक विधान से बताया. ఏం జవాబు ఇచ్చాడంటే, क्या जवाब दिया? మేము ఎవరిని కూడా సభ్యులుగా చేయము, मैं किसी को मेंबर नहीं बनाऊंगा. మేము మెంబర్షిప్ ఇవ్వము. हम मेंबरशिप नहीं మా देंगे. మెంబర్లు ఏంటంటే हमारे मेंबर क्या है? రక్షణ, బాప్తిజము, వాక్యాంశం నడిచేవాడే మా మెంబరు. हुद्दत और बपतिस्मा और इनके हिसाब से चलने वाला ही हमारा मेंबर है. మెంబర్షిప్ కొంత ఫీజు కేటాయించి ఫీజు వసూలు చేసి మెంబర్ గా చేయము. मेंबरशिप को कुछ फीस लेकर उसे मेंबरशिप नहीं बनाएंगे. చందాలు అసలే వసూలు చేయము. हम चंदा भी नहीं लेंगे. అక్కడ ఇక్కడ వెళ్ళి ఆదివారం నాడు ఆరాధనకు రండి రండి అని ప్రజలను సమకూర్చము. यहाँ वहाँ जाके आइए आराधना में करके ऐसा भी नहीं बोलेंगे. ఎవరిని కూడా మేము ఆహ్వానించము. ऐसे हम किसी को भी नहीं बुलाएंगे. ప్రజలను ఆకర్షించుటకు प्रजा को आकर्षित करने के लिए మేము పాల పొడి గాని, हम दूध का पाउडर, ఛాయ్ గాని, चाय లేక నాస్తా గాని, या नाश्ता, ఏది కూడా ప్రజలను ఆకర్షించు నిమిత్తం మందిరంలో ఏ పని చేయము. हम कुछ भी प्रजा के आकर्षण के निमित्त भवन में कुछ भी नहीं करेंगे. వాళ్ళ ఆకర్షణ నిమిత్తం ఏది ఇవ్వము. उनके आकर्षित के लिए हम कुछ भी नहीं देंगे. అయితే ప్రజలు తామంతట తామే వచ్చెదరు. मगर प्रजा लोग अपने आप ही आएंगे. వాళ్ళు రక్షించబడిన కారణముచే, वो जो उद्धार पाया उस कारण ప్రభువును ఆరాధించకుండా ఉండలేరు గనుక, प्रभु को आराधना नहीं कर सकता. ప్రభువును ఆరాధించడానికి వచ్చినప్పుడు प्रभु को आराधना करने के लिए जब వారు आया, రావద్దని మాత్రము మేము చెప్పగలము. जब वो लोग नहीं आना करके हम ऐसे नहीं कहेंगे. అంత మాత్రమే కాదు, उतना ही नहीं, దేవుణ్ణి ఆరాధించడము మా అధికారము. परमेश्वर की आराधना करना हमारा अधिकार ఆయన है. మా పాపములు క్షమించినాడు, वो हमारे पापों की क्षमा किया, తన ప్రశస్త రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించినాడు. उसके प्रशस्त लहू से हमें धो डाला. బైబిల్లో వాక్యం స్పష్టంగా చెప్తుంది మమ్మల్ని శుద్ధీకరించినాడని. बाइबल में वचन कहता है कि स्पष्ट रीति से हमें शुद्ध किया. ఆయన బైబిల్లో మాకు దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని నేర్పించాడు. उसके पवित्र शास्त्र में हमको कैसे आराधना करना वो सिखाया. ఈ విషయాలు వారికి చెప్తా వచ్చాడు. ये विषय उनके बताते हुए आया. కూటమిలో ఎవరైనాను और मीटिंग में कोई भी हो, బైబిల్కు విభేదముగా మాట్లాడినా, बाहर में अगर कैसे भी बात करे, ఆ వాక్యానికి విరోధంగా ఎవరైనా కూడికల్లో బోధించారా? वचन के विरोध में कोई ऐसा बोला है क्या? వాక్యంలో లేదండి మీరు ఇలా బోధించారు అని ఏదైనా అడుగుతే నన్ను ఇప్పుడు అడగండి అని చెప్పాడు. हाँ, वचन में ऐसा नहीं है, आप तो ऐसा बोला है. अगर ऐसा किसी की इसमें शंका है तो मुझे पूछिए. ఆదివారమున संडे को వాళ్ళతో మరొక మాట చెప్పాడు. फिर से एक बात कहा. ఆదివారమున संडे को మా ఆరాధన కూడిక हमारे आराधना చాలా में సమయం పడుతుంది. बहुत सारा समय लगता. ఒక ఆదివారము एक संडे, ఒక పాస్టరు एक पास्टर మధ్యాహ్నం 1 గంటకు दोपहर के 1 बजे ఆరాధన కూడికకు వచ్చాడట. वो आराधना में आया. ఆయన విషయాలు చెప్తా వచ్చాడు. वो ये सारे बातें बोलते ఆరాధన हुए చాలా సేపు జరుగుట చూచి आराधना बहुत देर तक देखते हुए देखा. అతను మధ్యలో లేచి బయటికి వెళ్ళిపోయాడు. वो बीच में उठकर चला गया. తిరిగి వచ్చి మళ్ళా కూర్చున్నాడు. फिर वापस आके बैठ गया. కూడిక ముగిసిన తర్వాత मीटिंग अंत के बाद అతడు బక్సింగ్ గారితో ఏమన్నాడట, तब वो भाई बक्सी से क्या నేను कहा? ఎన్నో ప్రశ్నలతో ఇక్కడికి వచ్చాను. मैं बहुत सारे प्रश्न से यहाँ आया हूँ. అయితే
फिर ఆరాధన సమయంలో आराधना के समय में దేవుడు నా ప్రశ్నలన్నిటి కూడా జవాబిస్తా వచ్చాడు. सब आराधना के समय में मेरे प्रश्नों को जवाब देते हुए నేను आया। దుఃఖంతో సందేహంతో ఇక్కడికి వచ్చాను. मैं बहुत संदेह से दुख से यहाँ पे దేవుడు आया। నా దుఃఖాన్ని నా సందేహాన్ని పూర్తిగా నీతో మాట్లాడక ముందే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు జవాబు ఇచ్చేశాడు. परमेश्वर ने मेरे दुख और मेरे संदेह को आपसे बात करने के पहले वो परमेश्वर ने मुझे दिया। తర్వాత ఆయనట बाद में उसने అయ్యా कहा నేను రక్షించబడ్డాను, मैं उद्धार पाया हूँ, మీరు నా దగ్గరికి రండి, आप मेरे पास మా ఊరికి आइए, రండి, मेरे गांव में సువార్త आइए, ప్రకటించండి, सुसमाचार बताइए। దానికి కావాల్సిన ఏర్పాటు అంతటిని నేను చేస్తాను वो सारे जो जितने भी है पूरे मैं कर दूंगा। అని ఆ వ్యక్తి చెప్పాడట. उस వ్యక్తి ने कहा। అప్పుడు ఆ వ్యక్తి గురించి బక్సింగ్ గారు వాళ్ళకి చెప్పాడు, तब वो व्यक्ति के बारे में भाई बख्शी ने నేను ఆయనను कहा, రమ్మని పిలువమని అడగలేదు, मैं उसको बुलाने के लिए అయ్యా बोला మా नहीं, సేవకు సహాయం చేయమని అడగలేదు. हमारे सेवा को मदद करो करने के దేవుడే लिए बोला ఆయన नहीं। ప్రేరేపించాడు, परमेश्वर ने प्रेरित किया, దేవుడే తన సేవలో వాడుకుంటూ వచ్చాడు. परमेश्वर ने उसे सेवा में उपयोग करते हुए విశ్వాసుల आया। మనసులో నుండి विश्वासियों के मन में से వారి హృదయ లోపలలో उनके हृदय के अंदर में తొలగించవలసిన మరి ఒక చెత్త ఉన్నది. हाँ हटाने वाला और एक कचरा है। ఏం చెత్త ఇది? वो कौन सा कचरा? వివాహ సందర్భాలలో शादियों के संदर्भ ఈ में చెత్త బయటపడుద్ది. हाँ ये कचरा बाहर गिरता है। విశ్వాసులు లెక్కనే ఉంటారు, विश्वासियों के मुताबिक रहते हैं। కానీ వివాహ సమయంలో విశ్వాసుల లోపల ఉన్న చెత్త బయటపడుద్ది. विवाह के समय में विश्वासियों के अंदर में जो कचरा है वो बाहर निकल जाता ఏ है। విధంగా ఇల్లు లోపల కచరా ఉంటదో, जैसे मकान के अंदर पूरा कचरा से भरा रहता है, క్రిస్మస్ టైంలో, क्रिसमस के टाइम కొత్త में సంవత్సరంలో, या नया साल లేకపోతే में ఏదైనా పండుగ ఉంటే, या कोई प्रोग्राम ఏదైనా में, పెళ్లి ఉంటే, कोई शादी में, లేకపోతే ఎప్పుడైనా బుద్ధి పుడితే या कभी इच्छा है तो శుభ్రం చేసుకుంటాం, हम साफ सफाई సున్నం करते, వేసుకుంటాం, चूना लगाते, ఎంతో చెత్త వెళ్తది లోపట. बहुत सारा कचरा निकलता। అట్లనే वैसे ही విశ్వాస యొక్క హృదయంలో నుండి विश्वासी के हृदय में से పెళ్లి సమయంలో शादी के समय ఆ में కచరా చెత్త బయటపడుతుందట. वो सारा कचरा पूरा बाहर निकल जाता। బొక్క కాడ తెలుస్తుందట కుక్క బుద్ధి. हाँ वो तो अपने हड्डी हड्डी के के पास पता लगता है कुत्ते का गुल। ఎక్కడ తెలుస్తుందండి కుక్క బుద్ధి? कहाँ पता लगता है कुत्ते బొక్క का ఏం गिल? చూస్తే దాని బుద్ధి ఏంటో అర్థమైంది. हाँ हड्डी को देखने से उसका गुल पता लगता అదే है। విధంగా वही विधि से విశ్వాస యొక్క లక్షణము, విశ్వాస యొక్క చెత్త పెళ్లి సమయంలో బయటకు వస్తుంది. वही विश्वासियों का लक्षण और उसका गुण है जो शादी के टाइम में बाहर आया ఈ था। చెత్త వలన దేవుని పని నేడు వర్ధిల్లడం లేదు. ये कचरा के कारण आज के दिन में परमेश्वर का काम फलवंत नहीं हो रहा। విశ్వాసులను చెప్పుకొనుచున్నారు కానీ विश्वासी है करके बोलते, వ్యర్థమైన వాటి యందు व्यर्थ में అతిశయిస్తూ अपने आप को अतिशय करते हुए ఆత్మీయంగా గుడ్డివారైపోతున్నారు. आत्मिक रीति से अंधे हो रहे। కొందరైతే कुछ लोग సంఘములలో कलसिया में గొప్ప స్థానాలు కోరుతారు, बहुत बड़े स्थान चाहते, అగ్రస్థానాలు కోరుతారు, बहुत ही अग्र स्थान चाहते, ఉపదేశులు ఉండాలని కోరుతారు. उपदेश बनना चाहते। అయితే ఒకటి గమనించాలి, एक सोचिए, ప్రభువే మనలో కొందరు ఉపదేశులు ఏర్పాటు చేశాడు, परमेश्वरी हम में कुछ लोग को उपदेश निश्चित కొంతమంది किया, సువార్తికులు ఏర్పాటు చేశాడు, कुछ सुसमाचार के रीति से नियमित किया, కొంతమంది బోధకులు ఏర్పాటు చేశాడు. कुछ उपदेश लोग बनाया। ఆ విధంగా వారికి వారి యొక్క పరిమాణం చొప్పున దేవుడు వారికి పని అప్పగిస్తా వచ్చాడు. उस रीति से उनके उनके हिसाब से काम सौंपते हुए आया। ఆ పనికి దేవుడు పిలిచినప్పుడు उस काम में परमेश्वर जब बुलाएगा, ఆ పనికి ఆయన వారిని సిద్ధపరుస్తాడు. उस काम के लिए परमेश्वर उन्हें तैयार ఆ करेगा। పని కొరకై వారిని నియమించాడు. हाँ वो काम के लिए उनकी नियमित किया। సంఘములలో స్థానం కావాలని కోరువారు, कलसिया में जो चाहते कि स्थान चाहिए, అధికారం కావాలని కోరువారు अधिकार के लिए ఏం చేస్తారు? क्या करेंगे? సంఘములో కలహాలు పెడతారు, हाँ कलसिया में गड़बड़ करेंगे। సంఘములో పార్టీలు ఏర్పాటు చేస్తారు, हाँ कलसिया में पार्टी भी तैयार कर लेते। సంఘములో విభజనలు తెస్తారు. हाँ पार्टियों में अलग अलग तैयार हो जाते। ఆ, ఇది చెత్త. ये है सारा कचरा। అధికారం కోరడం, అధికార వాంఛ అనేది ఒక చెత్తతో సమానం. अधिकार की जो आशा है एक कचरे के मुताबिक है। ఏదైనా మనకు యోగ్యత లేదు, దాన్ని ఆశించడం అనేది చెత్తను కోరుకునే సమానం. हमें तो योग्यता नहीं है फिर भी हम आशा करते हैं कि हम वो बनना चाहना, मगर वो कचरा के मुताबिक है। వారిట్లు చేయుట वो ऐसा करना అనేక సంఘాల్లో మనం చూడగలుగుతా ఉంటాం. बहुत सारे कलसिया में देखते हुए आते నేడు हैं। ఎన్నో సంఘాలు పాడైపోయి ఉన్నాయి. आज तो बहुत सारे कलसिया बिगड़ गए। కారణం ఏంటి? కారణం క్యా? అధికార వాంఛ. अधिकार, నాకు అధికారం ఇవ్వలేదు, मुझे अधिकार क्यों नहीं నన్ను दिए, పులిపిట మీద విడవలేదు, मुझे पुलपिट पे क्यों नहीं నన్ను పాటలు चढ़ाए, పాడనీయలేదు, मुझे गीत क्यों నన్ను नहीं गाने వాక్యం दिए, చెప్పనీయలేదు, मुझे उपदेश
क्यों నన్ను नहीं देने వాడుకోలేదు, दिए, मुझे उपयोग में क्यों నన్ను नहीं సంఘ किया, పెద్దగా పెట్టలేదు. मुझे ప్రియ कलीसिया का बड़ा क्यों नहीं बनाया। సహోదరుడు ఎన్ని ఆలోచించకుండా నీకు యోగ్యత ఉందా లేదా ఆలోచించు. हाँ, ये सब आपको योग्य है कि नहीं सोचिए। యోగ్యత ఉంటే దేవుడే తన పని కొరకు నిన్ను నియమించుకుంటాడు. अगर आपके अंदर ये योग्यता है तो परमेश्वर अपने आप को उपयोग में लाएगा। ఎవరో మనుషులు ఈ విషయం చెప్పాల్సిన పని లేదు. कोई मनुष्य आपके बारे में बताने की जरूरत नहीं। లేక సేవకునికి ఏదైనా వారి గురించి సిఫారసు చేయాల్సిన పని లేదు. हाँ, सेवक को रिक्वेस्ट करने की भी जरूरत नहीं। అన్న పలాని వ్యక్తి మంచోడు, भाई साहब वो पराना तो व्यक्ति अच्छा ఆయన है, వాడుకో, उसे उपयोग में करो, ఏది అవసరం లేదు. कोई जरूरत नहीं। దేవుడు ఎవరు ఎలాంటి వారు దేవుడు చూస్తున్నాడు. परमेश्वर को पता है कौन सा व्यक्ति कैसा है। నీకు పని ఇవ్వాలనా లేదా దేవుడికి తెలుసు. आपको काम सौंपना है कि नहीं परमेश्वर को पता है। అనేకులు అధికారాన్ని ఆశించి అనేక సంఘాల్లో కలహాలను చిచ్చు పెడతా వచ్చారు. हाँ, सारे लोग ऐसे सोचकर कलीसिया में झगड़े लगाते हुए आए। దేవుని వాక్యానుసారముగా परमेश्वर के वचन के ఈ मुताबिक చెత్త తొలగించబడకపోతేనే अगर ये कचरा नहीं हटाएंगे దేవుని పని చేయలేం. हम लोग परमेश्वर का काम नहीं कर ఇలాంటి सकते। చెత్త తొలగించబడాలి. ऐसा कचरा हटाना पड़ेगा, అప్పుడే దేవుని యొక్క పనిని స్థిరముగా యోగ్యముగా చేయగలుగుతాం. तभी हम परमेश्वर का काम स्थिर और योग्य रीति से कर सकते ఈ हैं। చెత్త తొలగింపబడినప్పుడే ये कचरा हटाने के बाद ఆయన పరలోకపు దేవుని ఏర్పాటు నెరవేరుస్తాడు. वो जो है परमेश्वर के इच्छा को पूरा करता है। రండి నెహెమ్యా గ్రంథం आइए नेहमिया के 4వ पुस्तक అధ్యాయం 4 अध्याय 19వ వచనం. నెహెమ్యా గ్రంథం नेहमिया 4వ అధ్యాయం 4 अध्याय 19వ వచనం. उसका 19वां पद। అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడమగా ఉన్నాము. इसलिए मैंने रईसों, हकीमों और सब लोगों से कहा, काम तो बड़ा और फैला हुआ है और हम लोग शहर पनाह पर अलग अलग एक दूसरे से दूर रहते हैं। పని మిక్కిలి గొప్పది. काम तो बहुत बड़ा ఈ है। గొప్ప పని చేయడానికి మొట్టమొదటిగా చెత్తను తొలగించాలి. ये बड़ा काम करने के लिए कचरे को हटाना మన पड़ेगा। హృదయంలో ఉన్న చెత్త కావచ్చు, हमारे हो सकता है कि हृदय में जो कचरा లేక है, యెరూషలేములో కట్టడానికి కనబడుతున్న చెత్త కావచ్చు. हो सकता है कि यरूशलेम में जो दिख रहा है वो भी कचरा हो ఈ सकता है। చెత్తను తొలగించాలంటే రెండు రకాల చెత్త ఉంది. कचरा को हटाने के लिए दो तरह के कचरा है। ఒకటి మన హృదయంలో ఉన్న చెత్త, एक जो हमारे अंदर में जो రెండవది కట్టుతున్న స్థలములో ఉన్న చెత్త. जो हम जहाँ बना रहे हैं वहाँ पे कचरा। ఏ చెత్తను తీయకపోయినా కట్టలేం. कोई भी अगर कचरे को नहीं निकालेंगे तो हम नहीं निकाल ఈ రెండు सकते। రకాల చెత్త తీసేయాలా. ये दो किस्म के कचरे को हमको మనలో निकालना ఉన్న है। అనుమానం తీసేయాలా. एक शंका भी निकालना है। మనలో ఉన్న పీసనారితనం తీసేయాలా. हाँ, हमारे में जो कंजूसपन को भी निकालना है। సమర్పణ లేని జీవితం తీసేయాలా. जो हमारे इसमें समर्पित जीवन को भी निकालना సహకారం है। లేని జీవితం తీసేయాలా. जो बिना मदद का जीवन को भी निकालना ఆ है। దేవునికి విరోధంగా ఉన్న తలంపులను తీసేయాలా. परमेश्वर के विरोधियों के योजनाओं को भी निकालना है। తర్వాత కట్టుతున్న స్థలములో ఉన్న చెత్తను కూడా శుభ్రం చేయాలా. जहाँ पे हम बना रहे हैं उस स्थान में कचरा को भी निकालना है, ఎందుకంటే పని మిక్కిలి గొప్పది. क्योंकि काम बहुत बड़ा है। దేవుని పని విస్తరించినప్పుడు, परमेश्वर का काम जब विस्तार होता है, మనకు ఇష్టమైనప్పుడెల్లా जब हमें इच्छा होता तब దేవుని పనిలో కలుసుకోవడానికి परमेश्वर के काम में मिलने के లేక लिए, దేవుని ప్రజలతో సహవాసం చేయుటకు परमेश्वर के लोगों के साथ संगति करने के लिए వీలు పడదు. हमें तो समय नहीं मिलेगा। దేవుని పని చేస్తున్నప్పుడు हाँ, परमेश्वर का काम करते समय, ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి, हाँ, जब बोले तब मिलने के लिए नहीं, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి, जब बोले तब बातें करने के लिए టైం పాస్ చేయడానికి, नहीं, टाइम पास करने के लिए సమయం దొరకదు. समय नहीं నేను मिलेगा। ప్రజల దగ్గర ఎంతో సమయం ఉంది. आज के दिन में लोगों के पास इतना समय ఎందుకు है। సమయం ఉంది? क्यों समय है? దేవుని పని కొరకు వారి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. परमेश्वर के लिए समय नहीं दे सक रहे। దేవుని సమయంలో దేవుని సేవలో సమయాన్ని వెచ్చించినట్లయితే परमेश्वर का समय को परमेश्वर की सेवा में अगर दिया तो వారి యొక్క కొంత సమయం కూడా ఉండదు. थोड़ा बहुत भी समय नहीं रहता उनके పూర్తిగా पास। దినమంతా వారు బిజీ ఉంటారు. दिन भर वे बिजी रहते। అంటే ఈ బిజీ నేను లోక పనుల విషయం చెప్పడం లేదు. ये बिजी दुनियादारों के कामों के लिए नहीं बोल रहा। దేవుని పని జరిగేటప్పుడు దేవుని పనిలో నిమగ్నులమై ఉండడం. जब परमेश्वर के काम चलते समय उसके कामों में हम मग्न होकर रहना। కనుక ఏ సమాజం బలహీనమైతది, कोई भी समाज బలహీనతమైంది. हाँ कमजोर हो जाएगा। ఈ బలహీనత వలన ये कमजोर के ఇతరుల कारण పట్ల दूसरे की ओर నిర్లక్ష్య స్వభావము, निर्लक्ष्य के स्वभाव, ఈ రీతిగా అలక్ష్యమను చెత్త సంఘంలో చేరుతుంది. इस रीति से जो अलक्ष्य निर्लक्ष्य जो कचरा है वो कलशे में आ जाएगा। ఈ కష్టాన్ని తొలగించడానికి ये कष्ट को हटाने के लिए మనం అధికముగా ప్రయాసపడాలి. हम अधिक प्रयास करना। సహవాసమునకు కూడి రావాలి.
संगति में आना, దేవుని సన్నిధికి రావాలి. प्रभु के सम्मुख में आना। మనం ఎంత సహవాసంలో కూడకుండా ఆలస్యం చేస్తామో, हम कितना भी अगर सम्मुख में आने की कोशिश नहीं करेंगे, నిన్న సాయంకాలం చూస్తా వచ్చా, कल शाम में हम देखते हुए आए, ధైర్యంతో దేవుని సన్నిధికి కూడి రండి. हिम्मत से हम उसके सम्मुख में आना है। దేవుని సన్నిధి కనబడడానికి కొరకు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి. प्रभु में सम्मुख में दिखने के लिए सीधे मन से रहना है। మనం ఎన్ని దినాలు దేవుని సహవాసంలో కలవకుండా ఉంటాం, అంత బలహీనమైపోతాం. हम जितने दिन अगर प्रभु के सम्मुख में नहीं आएंगे, हम उतना ही कमजोर हो जाएंगे। దేవుని ప్రార్థనలో, परमेश्वर के प्रार्थना में, వాక్యములో, वचन में, ఆరాధనలో, आराधना में, రకరకాల కూడికలలో, हर तरह तरह के मीटिंग में దేవుని సహవాసానికి ప్రభు మనల్ని పిలిచినాడు. ఆ పిలుపుకు తగి లోబడి ఆయన ఎదుగు రావాలి. परमेश्वर के सहवास में, संगति में बुलाया, उस बुलावट में हम आना ప్రత్యేక కూడికలు चाहिए। ఏర్పాటు చేసుకోవాలి. प्रत्येक मीटिंग को हम निश्चित करना है। అనేక పరిస్థితుల ద్వారా ఆ కూడికలు కూడా మనం కలిగి ఉండము. सारे परिस्थितियों में वो मीटिंग भी हम नहीं पाते, దాని ద్వారా కూడా గొప్ప ఎడబాటు కలిగి ఉంటాం. उसके कारण भी हम अलग अलग हो ఈ जाते हैं। ప్రత్యేక కూడికలు ఎందుకు అంటే, ये प्रत्येक मीटिंग क्यों? అనేకులు కలుసుకుంట ద్వారా దేవుని యొక్క సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. बहुत सारे लोग मिलने के कारण उस परमेश्वर का जो खुशी को है हम पाते हैं। అందరం కలిసి సహవాసం చేయడానికి ప్రత్యేక కూడిక सब సహాయపడుతుంది. मिलकर संगति करने के लिए ये प्रत्येक मीटिंग का अवसर बहुत अच्छा ఈ है। ప్రత్యేక కూడిక చెత్తను తొలగిస్తుంది. ये जो प्रत्येक मीटिंग है कचरा को निकाल देता। మన మధ్యలో ఉన్న వ్యత్యాసాలు, हमारे में जो व्यत्यास है, మన మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు, हमारे में जो भेद है, మన మధ్యలో ఉన్న ఈ రకరకాల స్వభావాలు, हमारे में जो है तरह तरह के स्वभाव, పరిశుద్ధ కూడికలు ఏర్పాటు చేయడం ద్వారా, पवित्र समाज तैयार होने के ఆ कारण, వర్తమానాల ద్వారా, उस वचन के ఆ द्वारा, కూడికలలో ఉన్న ఐక్యత ద్వారా, उस जो मीटिंग में एकता के द्वारा, మనలో ఉన్న చెత్త బయటికి పోయి हाँ। ఐక్యతతో సమాధానపరచబడగలము. हमें जो कचरा बाहर होकर हम एक यूनिटी के साथ संगति करेंगे। కనుక ఈ ఉదయకాల సమయంలో ये सवेरे के समय में మన యొక్క తలంపు ఒకటే, हमारी योजना एक ही है, దేవుని పని స్థిరముగా జరుగు నిమిత్తమై చెత్తను తీసేయాలి. परमेश्वर का काम स्थिर चलने के लिए हमारे अंदर के कचरों को निकालना है। ఎక్కడ ఉంది చెత్త అంటే, ये कचरा कहाँ है? మొట్టమొదటిగా पहला మన హృదయంలో ఉంది చెత్త. हमारे हृदय में ये कचरा। ఏం చెత్త ये అంటే, कौन सी कचरा है? ఆచారాలు, आचार, పద్ధతులు, हमारे पारंपरिक ఆ, संस्कृति, అట్లే చేశారు. वैसे किए वे వాళ్ళు लोग, పిల్లలకే బాప్తిసం ఇచ్చారు. वो बच्चों को ही बपतिस्मा दिया, లేకపోతే వాళ్ళు ప్రతిదినం చందా పట్టే వాళ్ళు, वो हर दिन चंदा पकड़ता था, లేకపోతే వాళ్ళు ఇట్లా పెళ్లి చేసేటోళ్ళు. वो ऐसे शादी करते ఈ थे। ఆచారాలు, ఈ పద్ధతులనే చెత్తను మనం తీసేయాలి. ये सब पारंपरिक आचार को और कचरे को निकालना है। వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయాలా. जो वचन क्या कह रहा है वही करना है। అనేక సార్లు వాక్యాన్ని పక్కకు పెట్టి చెత్తను పట్టుకుంటాం. हम हर बार वचन को बगल में रखकर कचरा को पकड़ लेते हैं। అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, इसलिए मार्क समाचार 7वां अध्याय 8वां पद మీరు ఆ में పారంపర్య ఆచారాలు పట్టుకొని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు. आप वो पारंपरिक आचार को पकड़कर वचन को निर्लक्ष्य किया। వాక్యం చెప్పింది అర్థం కాదు, जो वचन जो कहता है वो समझ में नहीं आता, కానీ ఆచారాలు मगर आचार पद्धति అర్థమైతాయి. वो तो समझ में आएगा। చెప్పక ముందే గుర్తొస్తాయి. वो बताने के पहले ही याद आ जाते। అయ్యో అది చేయలేదు, अरे वो नहीं किया। ఆ పద్ధతి కొరకు ఎంతో ఖర్చు పెడతావు, उस आचार पद्धति के लिए हम बहुत पैसा लगाते, ఆచారాల కొరకు ఎంతో దూరం ప్రయాణం చేస్తావు, वो आचार उसके लिए हम बहुत ही यात्रा भी कर लेते, పారంపర్య ఆచారాల కొరకు ఎంతో 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 ప్రయాస పడతావు. पारंपरिक आचार के लिए हम बहुत ही प्रयास करते, కానీ వాక్యం కొరకు ఎంత ప్రయాస मगर పడుతున్నావు? वचन के लिए कितना प्रयास कर रहे हो? వాక్యం నెరవేర్చాలి, वचन तो पूरा करना है, ఆజ్ఞకు లోబడాలి. उसकी आज्ञा के अधीनता में దీని रहना। కొరకు నువ్వు ఇష్టపడుతున్నావా? इसके लिए आप इच्छुक దీని है, కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? इसके लिए आप प्रयास कर रहे దేవుని हैं, ఆజ్ఞకు లోబడాలి. परमेश्वर की आज्ञा के अधीनता में रहना। దైవజనులు చెప్పే ఉపదేశానికి నేను లోబడాలి. जो सेवक लोग जो उपदेश दे रहे हैं उसकी अधीनता में रहना। నాటి సంఘములో క్రమం ఎలా ఉందో నేను చూడాలి. उस कलसिया में नियम कैसा था हमको देखना है। నేడు సంఘములో ఎలాంటి పరిచయం జరుగుతుందో నేను గమనించాలి. आज के दिन कलसिया में किस रीति से सेवा चल रहा हमको देखना है। నాడు దేవుడు అపోస్తలులను ప్రవక్తలను దేవుని పరిచయంలో వాడుకుంటూ उस వచ్చాడు. दिनों में प्रेरितों को और अपने सेवा में उपयोग में करते हुए आया। నేడు దైవజనుల ప్రవక్తలు ఎంతో మందిని మన కొరకు ఇచ్చా వచ్చాడు. आज सेवक लोग हमको बहुत सारे सेवक लोग भी दिए। అయితే వారి యొక్క ప్రవర్తనను చూసి, వారి యొక్క ఉపదేశాన్ని చూసి మనం లోబడుతున్నామా లేదా? उसके जो नियम को देखकर हम अधीनता में रह रहे कि नहीं, ఆచారాలు పట్టుకొని, उनकी आचार को లేదంటే पकड़कर। మా తండ్రి ఇట్లే ఉన్నాడు, नहीं जी, मेरे మా माता తాత पिता ఇట్లే ऐसी थे, ఉన్నాడు, मेरे दादा ऐसी నువ్వు थे। తాత ఆచారమే పట్టుకున్నావు, आप दादा के और पुराने आचार నువ్వు पकड़ తండ్రి लिए, ఆచారమే పట్టుకున్నావు, पिता के आचार पकड़ लिए, కానీ నువ్వు దేవుని
యొక్క వాక్యములోనికి రాలేకపోతున్నాం. मगर आप पूरी तरह परमेश्वर के वचन में नहीं आ सक रहे. అందుకే చెత్త విస్తారంగా నీ హృదయంలో ఉంది. इसीलिए कचरा बहुत सारा फैला हुआ है. ఎప్పటి వరకైతే నీ హృదయంలో ఉన్న చెత్త బయటికి పోదో అప్పటి వరకు దేవుని కార్యం నీలో జరగదు. जब तक आपके हृदय का कचरा बाहर नहीं होगा तब तक परमेश्वर का कार्य नहीं होगा. నేడు ఎంతో మంది అంటున్నారు, आज बहुत सारे लोग कहते हैं, అన్నా మేము మందిరానికి రాలేమన్నా, हाँ भाई साहब हम तो भवन में नहीं आ అన్నా सकते, వాక్యానుసారం ఉండలేమన్నా, भैया हम वचन के अनुसार नहीं रह सकते, టైంకు రాలేమన్నా, टाइम में भी नहीं आ सकते, అన్ని గంటల మందిలో కూర్చోలేమన్నా, उतना देर तक हम बैठ भी नहीं सकते. మేము అంత ఖచ్చితంగా వాక్యానుసారం ఉండలేమన్నా. आप जो है उसके मुताबिक वचन बताते हैं, हम उसके मुताबिक नहीं रह सकते. ఎందుకు ఉండలేకపోతున్నావు? क्यों आप नहीं रह सकते? చెత్త నిండి ఉంది నీ హృదయంలో. क्योंकि आपके मन में पूरा कचरा भरा है. ఎప్పటి వరకు చెత్త ఉంటుందో అప్పటి వరకు వాక్యం నీలో వర్ధిల్లదు. जब तक आपके हृदय में कचरा रहेगा तब तक वचन फलवंत नहीं होगा. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. एक छोटा सा मैं उदाहरण देके अंत करूंगा. బండిలో మనం పెట్రోల్ పోస్తాం, हम गाड़ी में पेट्रोल डालते, బండి నడుస్తూనే ఉంటది. गाड़ी हमारी चल रही है. కొన్ని సందర్భాల్లో పెట్రోల్ అయిపోతే బండి అయిపోద్ది. हाँ, कुछ विषय में पेट्रोल खत्म होने से गाड़ी रुक जाती అది है. అయిపోవాల్సిందే. పెట్రోల్ అయిపోయింది కనుక वो तो रुकना ही है, అయిపోవాల్సిందే. वो तो रुकना ही है. కానీ కొన్ని సందర్భాల్లో कुछ संदर्भ में బండిలో పెట్రోల్ ఉన్నా కూడా బండి అయిపోద్ది. गाड़ी में पेट्रोल रहने के बाद भी गाड़ी रुक जाती है. ఎందుకో తెలుసా? क्यों? అప్పుడప్పుడు అంటారు, हम तो कहते हैं చెత్త అడ్డం వచ్చిండొచ్చు దానికి. हो सकता है उस कार्बोरेटर में कुछ कचरा आया होगा. ఆ పైపు నుండి పెట్రోల్ ఏదైతే సరఫరా చేసే స్థలం ఉంటుందో, ఇంజన్ కి ఎక్కడికి సరఫరా కావాలో అక్కడ మధ్యలో ఏదైనా చెత్త వచ్చిండొచ్చు. उस पाइप के अंदर में कुछ कचरा आया होगा. అందుకే పెట్రోల్ దానికి అందడం లేదు కనుక బండి పోతలేదు. इसीलिए पेट्रोल वहां तक पहुंच नहीं पा रहा, इसलिए गाड़ी चालू नहीं हो रही. ఇప్పుడు ఆ బండి మళ్ళీ నడవాలంటే ఏం చేయాలండి? वो गाड़ी चलने के लिए क्या करना है? మెకానిక్ దగ్గరికి పోవాలా, मैकेनिक के पास जाना, ఆ చెత్తను శుభ్రం చేయాలా, उस कचरा को निकालना है, అప్పుడే ఆ బండి నడుస్తది. तभी वो गाड़ी चलेगा. ఇప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి ఎదగాలంటే, अभी भी आपके आत्मिक जीवन को अगर फलवंत होना है, దేవుని యొక్క ఆత్మీయ వాక్యం పెట్రోల్ వలె నీ వద్దకు ప్రవహిస్తా ఉంది. परमेश्वर का आत्मिक वचन जैसे पेट्रोल आ रहा है वैसा ही वचन भी आपके अंदर ఆ आना. వాక్యము నీ హృదయాన్ని నడిపించకుండా మధ్యలో చెత్త వచ్చింది, अगर वचन आपको ना चलाते हुए वो कचरा आ गया, మధ్యలో నీ భార్య వచ్చింది, बीच में आपकी पत्नी आ गई, మధ్యలో నీ భర్త వచ్చాడు, बीच में पति भी आ गया, మధ్యలో నీ పిల్లలు వచ్చారు. बीच में आपके बच्चे आ गए. ఒక చాలా దినాల క్రితం నేను ఒక సందర్భం ఎదుర్కొన్నాను. एक बहुत सारे दिनों का है एक संदर्भ. ఓ సహోదరుడు एक भाई దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకున్నాడు. परमेश्वर के लिए एक अच्छा निश्चित कर लिया. ఈ నెల నుండి ये महीने से నేను దేవునికి దేవునికి నమ్మకంగా భాగం ఇస్తాను. परमेश्वर को मैं विश्वास से अपना भाग दूंगा. బహుశా ఒక నెలలో 2 నెలలో ఇచ్చాడు కూడా. हो सकता है कि शायद 1 या 2 महीना दिया भी होगा. తర్వాత 3వ నెల అయిపోయింది. हाँ, बाद में तीसरे महीने से रुक गया. ఏందయ్యా అయిపోయావంటే, अरे क्या भैया रुक गया? ఏడన్నా నా భార్య ఎడబడినిస్తది. अरे कहा जी मेरी पत्नी कहाँ गिरने देती हो? పిల్లారా, అట్టి భార్యగా నువ్వు ఉన్నావా? अगर ऐसे पत्नी के रूप में आप है क्या? అట్టి భర్తవుగా నువ్వు ఉన్నావా? ऐसे पति के रूप में आप దేవుని పనిని है? అడ్డగించేవాడవుగా. हाँ, परमेश्वर के काम में आड़े आने वाले. సరే, ఒక విషయాన్ని గుర్తుంచుకో. ठीक थे, एक विषय तो आप याद रखो. ఇప్పుడు నువ్వు ఇవ్వలేనంత పోయినంత మాత్రాన దేవుని పని ఏమాత్రం ఆగదు. अगर नहीं देंगे तो परमेश्वर का काम नहीं रुकेगा. కానీ मगर ఆ న్యాయ తీర్పు దినమందు उस न्याय के दिन में తీర్పు కొరకు సిద్ధపడతావు. जब वहाँ पे न्याय होगा उसके लिए तैयार होना पड़ेगा. అనుకుంటున్నావు కావచ్చు, आप सोच रहे होंगे దాన్ని ఎవరు చూసిండ్రు, हाँ उसे कौन देखा, దాన్ని ఎవరు చూసిండ్రు? उसे कौन देखा. ఖచ్చితంగా ఈ లోకములోనే ఆ తీర్పు అనుభవించిన తర్వాతనే ఆ రాజ్యం చేరాలి. आप अवश्य में इस दुनिया में न्याय होने के बाद ही उस स्वर्ग राज में जाना है. ఎవరైనా कोई भी हो, మనుషుడు చేసిన ప్రతి క్రియలు जो मनुष्य जो प्रतिक्रिया ఈ లోకంలో అనుభవించిన తర్వాతనే, క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షమైన తర్వాతనే ఆ పరలోకమా నరకమా తీర్పు జరుగుతుంది. इस दुनिया में न्याय होने के बाद ही वो स्वर्ग राज में नरक है या स्वर्ग है. ఆ రాజ్యం నీకు కావాలంటే उस राज को पाने के लिए నీలో ఉన్న చెత్తను తీసేసుకో. आपके अंदर के कचरों को निकाल दो. నేమియా ద్వారా మనం నేర్చుకుంటున్న నేటి పాఠములో హృదయములో ఉన్న పారంపర్య ఆచారాలు, కఠిన జీవితం, వాక్యానికి లోబడిన జీవితం తీసేసుకో. ये हम नेम्या के द्वारा जो सीख रहे पाठ यही है कि हमारे मन के अंदर के कचरों को निकालना और पारंपरिक मतलब आचार और पद्धति को भी निकाल देना. అప్పుడే నీ ఆత్మీయమైన మందిరం కట్టబడుతుంది. तभी आपकी आत्मिक भवन बना सकते. రెండవదిగా दूसरा, కనబడే భౌతిక మందిరం. जो दिख रहा भवन,
ఆ చెత్తను కూడా తీసేయగలుగుతాం. उस कचरे को भी निकाल सकते हैं. మన లోపల ఉన్న చెత్తను తీసేయకుండా हमारे अंदर బయట ఉన్న में చెత్తను తీసేయలేం. हमारे अंदर में जो कचरा को ना निकालते हुए बाहर के कचरे को निकाल नहीं सकते. అందుకే యేసు ప్రభు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह ने एक छोटा सा उदाहरण देते నీ हुए आया. కంటిలో ఉన్న ధూళాన్ని తీసేయకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు విషయం ఏం ఆలోచిస్తావు? आपके आँख के अंदर जो कचरा है अगर वो आप नहीं निकाल सकते तो दूसरे के आँख के अंदर के कचरा के बारे में आप क्या सोचेंगे, क्या निकाल सकते? మొట్టమొదట మన కన్నులో లేక మన హృదయంలో ఉన్న కచరం తొలగిద్దాం. क्योंकि अपने आँख के अंदर का कचरा को निकालना, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. अपने लिए अपने आप के लिए प्रार्थना करना, తర్వాత ఇతరులకు ప్రార్థన बाद చేస్తాం. में दूसरे के लिए प्रार्थना ఈ करना. దినాల్లో నేను చాలా ప్రార్థనలు వింటున్నాను. आज के दिन में मैं तो प्रार्थना सुन रहा हूँ. ప్రార్థన చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, చాలా మంచిదే. प्रार्थना कर रहा बहुत ही अच्छे से प्रार्थना कर కానీ रही, ठीक है. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని పదాలు ఆలోచించి కూడా మాట్లాడాలి. मगर प्रार्थना करते समय कुछ शब्द को बहुत सोच विचार करके बोलना. అందరు కాదు, सब नहीं, కొంతమంది విషయం చెప్పగలను. कुछ लोग के बारे में వారు ఏమని वो చేస్తున్నారంటే, लोग क्या बोलते हैं, ప్రభా हे परमेश्वर విశ్వాసులైన వారిని विश्वासियों को నీ పనిలో आपके काम में వాడుకో. उपयोग में लाओ. దాని అర్థం ఏమొస్తుంది? उसका मतलब क्या है, నేను విశ్వాసిని కాదు, నేను వాడబడను. मैं विश्वासी हूँ और मैं उपयोग में भी नहीं आऊंगा. విశ్వాసులైన మమ్మల్ని వాడుకోని చేయి. हाँ, विश्वासी ये सारे हम लोग को उपयोग में लाओ. మమ్మల్నే కాదు, నన్ను వాడుకోని చేయి. हाँ, हमको नहीं मेरे को उपयोग में लाओ. ఎంతగా నువ్వు వాడబడతావో అంతగా నీ చెత్త బయటికి పోతుంది. आप जितना उपयोग में आएंगे उतना कचरा निकल जाएगा. ఉదాహరణకు ఉదాహరణ. ఇంట్లో కొన్నిసార్లు ఏదైనా డబ్బు దొరికితే కొత్త వస్తువులు కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటాం. घर में अगर पैसा रहा तो हम कुछ नया वस्तु लाकर रखते हैं. కొత్త వస్తువులు తెచ్చి పెట్టామంటే పాత వస్తువులు ఏమైతాయండి? नया सामान आके रखने के बाद पुराना सामान क्या होगा, ఆటోమేటిక్ గా బయటికి वो పోతాయి. ऑटोमेटिक बाहर चला जाएगा. ఒక ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఖరాబ్ అయిన ఫ్రిడ్జ్ ఇంట్లో ఉంది. अगर एक फ्रिज खराब है, అది ఖరాబ్ అయినందుకే కొత్త తెచ్చుకున్నాం. वो खराब होने से ही नया लाया. కొత్త తెచ్చి పెట్టాం ఇంట్లో. वो नया लाके रखने के बाद మళ్ళీ దాని పక్కకే ఈ పాతది కూడా ఉంచుతామా? उसके बगल में पुराना रखते हैं क्या, పెడతారా అండి ఎవరైనా? लगाएंगे? అంత స్థలం ఉంటదా అసలు? उतना स्थान रहेगा, जगह रहेगा? ఒక ఫ్రిడ్జ్ కే స్థలం ఉండదు. एक फ्रिज कोई जगह नहीं रहता. మళ్ళీ పాడైపోయిన ఫ్రిడ్జ్ ఎడ పెడతాం? जो खराब वाला फ्रिज को कहाँ దాన్ని रखेंगे? తీసి బయట పడేస్తాం. हाँ, उसको निकाल कर बाहर फेंक देते కొన్ని हैं. రోజులు అట్లే ఉంటది అది. कुछ दिन वैसा ही पड़ा ఇంకా रहता కొన్ని రోజులకి ఏమనిపిస్తది? और कुछ दिन के बाद ఇక్కడ కూడా ఎందుకు ఇది? यहाँ भी क्यों, పూర్తిగా బయటికి పంపియాలా पूरा पूरा बाहर. అంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు. ऐसे लोग बोलते हैं घर के ఎందుకు लोग. ఉంచుకుంటారు అమ్మా? अरे क्यों रख रहे हैं उसके? ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి బుద్ధి లేకపోతే हाँ, और जो घर में अगर उनको बुद्धि नहीं है, బయట నుండి వచ్చిన వాళ్ళు అంటారు, अगर कोई बाहर से आया व्यक्ति ये कहते इनकी पानी की मालिक हैं, अरे उसको ये उठाओ। तो बेगर काम का है, क्यों रख रहे? రంగమ్మ रंगम्मा ప్రతి వస్తువు మంచంలో చెక్కి పెట్టేది. ये हर एक वस्तु को अपने खटिया के अंदर फंसा के रखती थी वो. వచ్చేటోళ్ళు అక్కలు అనేది. जो कहते थे बहन लोग, ఎందుకమ్మా ఇది? ये सारे क्यों, తీ పడేయ్. निकाल दे. కొన్నిసార్లు వాళ్ళ మంచం సదిరి దులిపి పడేసి వచ్చేటోళ్ళు. कुछ बार वो खटिया को पूरा झटक कर फेंक कर आते थे. ప్రియులారా, ఎందుకు చెప్తున్న విషయం అంటే, क्यों बता रही विषय, ఎప్పటి వరకు చెత్త ఉంటుందో అప్పుడప్పుడు ఆ చీమలు కరిచేది. हाँ, जब तक कचरा रहता है हो सकता है कभी कभी उसे चींटियां भी काटते थे. ఎందుకు? क्यों, ఏదో తినేది ఆ మంచాలు చెక్కి పెట్టేది, మర్చిపోయేది, చీమలు పట్టేది. कुछ तो भी खाती थी वो खटिया के अंदर डाल देती थी और వాళ్ళ चींटियां అక్కలు पकड़ వచ్చేసరికి लेती. कोई अगर बहन आते బిడ్డ हैं, చీమలు కుడుతున్నాయి నాకు अरे मुझे चींटियां काट रही माँ, అల్లనేది. वो कहते ఇంకా थे పెట్టుకో, లేచిపోయింది దాంట్లో. और अंदर लगाओ. చెత్త ये है कचरा. చెత్త कचरा చెత్త ఏం చేస్తుంది? कचरा क्या నీ करता, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. आपके आत्मिक जीवन को खराब कर देता. నీకు చీమల గురిసే కరిచేటట్టు చేస్తుంది. आपको चींटियां काटने लायक बना देता. చీమలే కాదు, కొన్ని రోజులకు చీమలు అయిన తర్వాత తేళ్లు కూడా వస్తాయి దాంట్లో. हाँ, चींटियां ही नहीं, कुछ दिन के बाद बिच्छू भी आए थे. తేళ్లు పోయిన తర్వాత పాములు కూడా వస్తాయి. बिच्छू के बाद सांप आ जाएंगे. ఎందుకు? क्यों, చెత్త ఉంది. చెత్త కచరా ఉన్న है. కాడ ఏదైనా పురుగు బుసులు జమ అవుతాయి. जहाँ कचरा है वहाँ तो कुछ भी आ అందుకే सकता మన है. ఇల్లు శుభ్రం చేసుకుంటాం. इसलिए हमारे मकान ఎప్పటికీ को हम उड़ता शुद्ध करते होता। हैं, हमेशा सफाई करते ఎందుకు रहते వాళ్ళండి? हैं. దినానికి क्यों, 4 సార్లు ఉడుస్తారు. दिन में 4 बार झाड़ू मारते ఇల్లు हैं. ఉడుస్తారు, झाड़ू బయట मारते हैं. కాంపౌండ్ కూడా ఉడుస్తారు. बाहर में कंपाउंड को भी ఏదైనా झाड़ू చెట్లు मारते हैं. కొమ్మలు పెద్దగా అవుతా ఉంటే వాటిని ఊకే మాటి కట్ చేసుకుంటూ నరుక్కుంటూ చక్కపరుచుకుంటా ఉంటారు. कुछ झाड़ के डंगालिया बड़े होने से डंगाले को काट के हम सीधा करते हैं. ఎందుకు? क्यों, ఎందుకంటే ఆ యొక్క పురుగు పోసి తేళ్ళు విష జంతువులు రావద్దని. क्योंकि वो सारा कचरा के कारण कुछ विषय जंतु नहीं आने के लिए కచ్చరను తీసేయాలా, कचरे को निकालना, చెత్తను తొలగించాలా, कचरा का पूरा निकालना, చెత్తను కాల్చివేయాలా. कचरे को जला देना. చెత్తను కాల్చివేస్తేనే कचरे को जलाने से ही ఏం చెప్తున్నాడు ఇక్కడ? यहाँ क्या कहता ఈ है, పని మిక్కిలి గొప్పది. ये काम बहुत बड़ा है, పని మిక్కిలి గొప్పది. बहुत बड़ा काम ही है. రెండు మాట చదువుకుని ముగిస్తాం. आइए हम वो वचन पढ़कर अंत करेंगे. ఏ మాట? कौन सी बातें हो, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం नेहम्या 4 अध्याय 10వ వచనం, 19వ వచనం.
19वां पद। 4:19 4:19वां पद కలిసి చదువుకుంటా. मिलकर पढ़ेंगे। అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన इसलिए వారితో मैंने ఇట్లాంటిని रईसों, పని మీకిలి हकीमों గొప్పది, और सब लोगों से మనం कहा, గోడ మీద काम तो ఒకరినొకరికి बड़ा है చాలా और फैला ఎడంగా हुआ है, ఉన్నాము. और हम పని మిక్కిలి గొప్పది. काम तो बहुत बड़ा है। చెత్తను తొలగిస్తేనే ఈ పని చేయగలుగుతాం. कचरा को निकालने से हम ये काम कर सकते हैं। ఇల్లు కట్టేటప్పుడు मकान बनाते समय చెత్తనంతా తీసేసి ఇల్లు కడతారు. पूरा कचरा निकाल कर ही हम मकान बनाते అదే हैं। విధంగా वही रीति మన से హృదయంలో ఉన్న చెత్తను తీసేసుకొని ప్రార్థన చేయాలా. हमारे हृदय के अंदर के कचरा को निकाल कर మన प्रार्थना హృదయంలో करना। ఉన్న చెత్తను తీసుకొని కట్టుటకు పూనుకొందాం రండి, కట్టుదాము రండి అని చెప్పాలా. हमारे हृदय की कचरा को निकाल कर आइए हम मिलकर बनाएंगे। ఆ మాట చెప్పగలగాలి. उस बात को कहना पड़ेगा। కాబట్టి నేటి దిన అంశం आज का दिन का अंश है చెత్తను తొలగిస్తా. कचरा को निकालना। చెత్తను తొలగించుట. कचरा को निकालना, చెత్తను తీసేసి कचरा को निकाल कर శుభ్రముగా మంచి హృదయముతో हमारे हृदय को शुद्ध करना। వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుస్తా అని తీర్మానం చేసుకో. जो वचन कहता है मैं उसके अनुसार चलूंगा करके निश्चित करना। అందరూ ఉండరా వాక్యానుసారంగా? ऐसा सभी लोग है क्या वचन के अनुसार? అనకు. ऐसा नहीं बोलना। అట్లంటే నువ్వు ఏనాడు వాక్యానుసారంగా నడవలేవు. अगर आप ऐसा कहेंगे तो कभी भी आप वचन के अनुसार नहीं चल सकते। అందరిది పక్కకు పెట్టు. सबको बगल में रखो। ప్రభువు కొరకు నీవు ముందుకు రా. प्रभु के लिए आप आगे आइए। ప్రభువా నేను వాక్యానుసారం నడుస్తా. प्रभु मैं वचन के अनुसार मैं నేను चलूंगा। సిలువను ఎత్తుకొని నడుస్తా. मैं क्रूस उठाकर चलूंगा। నేను నిన్ను వెంబడిస్తా. मैं आपकी और चलूंगा। నువ్వు కావాలి ప్రభువుకు, అందరు కాదు. हाँ, आप होना प्रभु के लिए, सब लोग नहीं। అందరి కొరకు కాదు, सबके लिए नहीं। నీ కొరకు ప్రభు వచ్చాడు. आपके लिए प्रभु आया। అందరి కొరకు ప్రాణం పెట్టలే. सबके लिए प्राण नहीं నీ दिया, కొరకు పెట్టాడు. आपके लिए दिया। ఆలోచించు. सोचिए, ఎప్పుడైతే నీవు ప్రభా నా కొరకు వచ్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా చెత్తను నేను బయటికి పడేస్తున్నా అని చెప్పు. हे प्रभु मेरे लिए प्राण दिया और मेरा कचरा को निकाल दो। अगर ऐसा अगर सोच रखेंगे तो आप आगे बढ़ेंगे। ఎప్పుడైతే ఈ చెత్తను బయట పడేస్తావో अगर आप जब ये कचरा को बाहर फेंकेंगे, నీ ద్వారా దేవుడు ఎంత సంతోషిస్తాడంటే आपके द्वारा परमेश्वर इतना प्रसन्न होगा। 99 గొర్రెల గురించి సంతోషించని సంతోషం నీ 99 విషయంలో సంతోషిస్తాడు. हाँ 99 भेड़ के बारे में जो खुशी नहीं हुआ, आप अकेले के बारे में प्रसन्न होगा। దేవుడు 99 గొర్రెల విషయం సంతోషించలేదు, 99 भेड़ के बारे में प्रसन्न नहीं हुआ, ఒక్క గొర్రెకు సంతోషించాడు. एक भेड़ के बारे में प्रसन्न हुआ। యేసు ప్రభు యొక్క మాటలే విచిత్రం అండి. हाँ प्रभु शिव मसीह के बातें ही बहुत विचित्र बातें। ఇంకో సందర్భం మనం మాటి చూస్తాం. हम दूसरे संदर्भ में देखते, ఎంతో మంది ఎంతో అర్పించారట, बहुत सारे लोग बहुत अर्पित किया, వారిని పక్కకు పెట్టాడు. उन्हें बगल में रखकर। ఈ విధవరాల అర్పణ శ్రేష్టమైంది అన్నాడు हाँ जो विधवा ने जो दी है वो सर्वश्रेष्ठ है। కదా. ఆయన మాటలు ఎంత అద్భుతమైన బోధలు. देखिए उसके बातें इतने अद्भुत है। ఎందుకు? क्यों? ఆమె చెత్తను మొత్తం తీసేసి उसके ఉన్నదంతా ప్రభుకి ఇచ్చింది. उसके सारा कचरा को निकाल कर जितना है वो उतना पूरा दे दिया। ఇప్పుడు 99 గొర్రెల లోపల చెత్త ఉంది. 99 के भेड़ के अंदर कचरा ఈ है। ఒక్క గొర్రె ఏం చేసింది? ये एक भेड़ क्या తన किया? చెత్త పోగొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చింది. अपने कचरा को निकाल कर परमेश्वर के मार सम्मुख में आया। పొందింది. हाँ मन फिराया, రక్షణ పొందింది, उद्धार पाया, ప్రార్థన చేస్తుంది. प्रार्थना कर रही। ఆ గొర్రెను బట్టి ఎంత సంతోషమో. वो भेड़ के कारण कितना प्रसन्न है। ప్రియుడా प्रियो నువ్వే గొర్రెవు? आप कौन से भेड़ हो? 99లో ఒక్క గొర్రెవా? हाँ 99 में एक भेड़ है, లేక ప్రత్యేకమైన ఒక్క గొర్రెవా? नहीं तो अलग रीति से एक भेड़ है क्या? 99 గొర్రెల సంఘాలు ఎన్నో ఉన్నాయి. हाँ 99 कलसिया बहुत सारे हैं। 99 గొర్రెలు చేర్చబడిన సంఘం. हाँ 99 में जो गए भेड़ के समान कलसिया बहुत है। అయితే దేవుని సహవాసం ఎబ్రోన్ అనేది 99 గొర్రెల లాంటిది కాదు. मगर ये एब्रोन जो संगति है 99 भेड़ के समान नहीं। మారు మనసు పొందిన ఒక్క గొర్రె కావాలి దేవునికి. हाँ मन फिराने वाला एक ही भेड़ चाहिए। అదే దర్శనాన్ని స్థాపించాడు దైవజనుడు బక్సింగ్ గారు. वही दर्शन को स्थापित किया हमारे भाई बक्सिंग। కొంతమంది అంటారు कुछ लोग कहते हैं హెబ్రోన్ వాళ్ళు एब्रोन लोग ఎప్పటికీ బక్సింగ్ బక్సింగ్ అని ఏడుస్తారు, हमेशा बक्सिंग बक्सिंग करके रोते వాళ్ళు रहते हैं। బక్సింగ్ కే విలువిస్తారు. वो बक्सिंग को ही कीमत देते हैं। ప్రియులారా, मगर దైవజనులు దైవ క్రమాన్ని స్థాపించారు. दैविक लोग अपना दैविक नियम को बनाया। అంటే మనం వారిని పోవడం కాదు, हम उनकी बड़ाई नहीं करना, వారి యొక్క ప్రయాసం, వారి యొక్క మాదిరి, వారి యొక్క పరిచర్య, వారి త్యాగాన్ని పొగడడం. उनके प्रयास और उनका जो अर्पित किया प्राण को हम बड़ाई करना। వారు దర్శించబడి స్థాపించిన సంఘ క్రమం, ఆ క్రమంలో మనం నడవగలుగుతాం. उसके दर्शन में जो स्थापित किया कलसिया के अनुसार चलना। చెత్తను తీసేద్దాం, कचरा को निकालना, సరి చేయబడదాం. हम ठीक ठाक ఇంకా होना ఎక్కడెక్కడ पड़ेगा। చెత్త ఉందో कहाँ भी अगर कचरा है
హృదయములో, अंदर में, ఇంట్లో, घर में, బయట, बाहर, భార్యలో, पति में, పత్ని में, पत्नी में, భర్తలో, पति में, పిల్లల్లో, बच्चों में, సంఘములో कलसिया में। ఎక్కడుంది చెత్త? कहाँ पे कचरा కనబడుతుందా? दिख रहा है आपको? ఎక్కడెక్కడ కనపడుతుందో कहाँ कहाँ दिख रहा होगा? శుభ్రం చేద్దాం. उससे हमको निकालना पड़ेगा। ఒకవేళ శుభ్రం చేయకపోతే अगर नहीं निकालोगे, దాంట్లో విష జంతువులు వస్తాయి. उसके अंदर बिच्छू चींटियां आएंगे। హాని ఎవలకు? हानिकारक किसको होगा? ఎవరికండి హాని? किसको? ఎవరింట్లో చెత్త ఉంటుందో जिसके घर में कचरा रहेगा, వాళ్ళ ఇంట్లోకే ఇవి వస్తాయి. उन्हीं के घर में ये सारे आएंगे। వాటి ద్వారా उसके द्वारा ఆ ఇంట్లో ఉన్నోళ్ళకే నష్టం. जो घर में सारे लोग को नष्ट है। బయటోనికి ఏం అవసరం అండి? बाहर लोगों के लिए क्या जरूरत అందుకే है? మనకు అవసరం. इसलिए हमें जरूरत మన హృదయంలో చెత్త తీసేసుకోవడం మనకు అవసరం. हमारे हृदय के अंदर के कचरा को निकालना నా हमको చెత్తని जरूरत మీరు है। తీసేస్తా. मेरा कचरा मैं निकाल మీ लूंगा, చెత్తని మీరు తీసేయండి. आपके कचरा को आप निकाल అట్లు दिए। కట్టుటకు కట్టుదము రండి, కట్టుటకు పూనుకొందము రండి. बनाने के लिए हम कमर बांध के आना पड़ेगा। రండి, आइए, ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరచునుగాక. इस बातों के द्वारा परमेश्वर हमें दृढ़ बनाए। దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రత్యేకంగా ప్రార్థన చేయటకు ముందుగా కొన్ని విషయాలు గమనించండి. ప్రభు సహాయం చేసిన కొలది జరగబడుతున్న సేవ క్రమంగా యోగ్యంగా కొనసాగునట్లు ప్రార్థన